ఓజీ సినిమా రాబోతుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వెయిటింగ్. అవును, సినిమాల గురించి అడగకూడదు. వెయిటింగ్. సో అంటే పవర్ స్టార్ గారు లాస్ట్ సినిమా అంతగా రాలేదు కదా, మరి ఈ సినిమా అన్న హిట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. సినిమాని చూడటం చేత కాలేదు ప్రజలకి. అది హిస్టరాకిల్ మూవీ. అది దాన్ని ఆ మూవీగా పరంగా చూడటం చేత కాలేదు. చేతగాక ప్రజలు ఏంటంటే బాగాలేదని చెప్పేసి కొట్టేశారు. కానీ అంత పవర్ స్టార్, అంత డిప్యూటీ సీఎం, అక్కడ సీఎం పదవులను కూడా పక్కన పెట్టుకుని ఇక్కడ సినిమా ప్రపంచానికి టైం ఇచ్చి సినిమా తీసి తను ప్రజలకి ఉపయోగపడుతున్నాడంటే మరి దాన్ని కూడా పక్కన పెట్టారంటే సినిమా చూడటం చేతవాలి ఫస్ట్. అలాగే ఇప్పుడు రేపు ఓజీ కూడా ఎందుకు అవుతుంది కాదు, ఓజీ కూడా హిట్ కొడుతుంది. మంచి డైరెక్టర్ ఉన్నాడు, మంచి కథ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది. రేపు 25కి రిలీజ్ ఉంది మూవీ. అది కూడా మేము కూడా వెయిటింగ్, ఎప్పుడు థియేటర్లో హల్చల్ చేద్దామా అని వెయిటింగ్ ప్రస్తుతానికి. ఇంకా 10 డేసే ఉంది, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఎలా అంటారు? అంటే బాలీవుడ్లో ప్రమోషన్ చేస్తేనే సినిమా నడిచే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటివరకు స్టార్ట్ రేపు పొద్దున్న రిలీజ్ అనగా ఇవాళ కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. రేపు పొద్దున్నే 6 o'clock 11 o'clock మూవీ థియేటర్లో పడిద్దనగా ఇవాళ నైట్ 12 గంటలకైనా ప్రమోషన్స్ చేసుకోవచ్చు. కలెక్షన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. ఓజీ గురించి చెప్పాలంటే మొన్న సినిమా వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారిది, మరి దానికి ఎలా వచ్చినాయి? కలెక్షన్స్ వచ్చేసినాయి. కాకపోతే సినిమా ఫేడ్ అయిందన్నారు, కానీ ఫేడ్ అవ్వాలా, చూడటం చేతవాలి ఫస్ట్. అంటే దానిలో అతనే కామెడీ చేసుకున్నాడు, అతనే హీరోయిజం చేసుకున్నాడు, అతనే విలనిజం చేసుకున్నాడు, అతనే పులిని కంట్రోల్ చేశాడు, అతనే ఎక్కడ చేసినా కానీ అతనే కనబడ్డాడు. దాని మీద ఏంటంటే సినిమాని చూడటం ఫస్ట్ చూసి. ఫేడ్ అవుట్ అంటే ఏమి ఉండదు అక్కడ, ఎవరు ఒకళ్ళ వల్ల అంటూ ఏమి ఉండదు, వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు. హీరోయిన్ అంటారు అదంటారు ఏది కాదు, సినిమాని చూడటం చూసి ఎంజాయ్ చేయడం ఫస్ట్. సినిమాకి ఎందుకు వెళ్తాం? బాగాలేదని చెప్పుకోవడం కోసం వెళ్తామా? లేదు కదా. 300, 400, 500, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000 రూపాయల దాకా టికెట్ తీసుకొని ఎందుకు వెళ్తాం? సినిమా ఎంజాయ్ చేయాలి, దాంట్లో కథను ఎంజాయ్ చేయాలి, దాంట్లో కామెడీని ఎంజాయ్ చేయాలి, దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలి, దాంట్లో చిన్న చితికా ఉన్నటువంటి ఏదైనా కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అలాగే సినిమాని ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఈ ఊరికనే పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమా బాగాలేదంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ కొంతమంది చెప్తారు కదా, బయటకు వచ్చి సినిమా బాగాలేదనో లేదా కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు, బ్యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళకే సినిమా చూడటం చేత కాలేదు. సినిమా చూడటం, సినిమాని అర్థం చేసుకోవడం చేత అయినోడు మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు, అసలు బాగుందని కూడా చెప్పడు, అంటాడు అంతే. వాడు ఏం మాట్లాడు, ఎందుకంటే వాడు సినిమాని ఎంజాయ్ చేశాడు, ఆ సినిమా మూడ్లో ఉన్నాడు. ఆ 3 hours 2.5 hours సినిమా మూడ్లో ఉండి బాగుంది బ్రో అని వెళ్ళిపోతాడు. చూడు, వాడు సరిగా సినిమా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా కానీ, ఉమెనే కానీ, జంటే కానీ ఎవరైనా కానీ సరే బాగుంది ఒకటే మాట. గబ్బా గబ్బా వచ్చి మీడియా ఉంది కదా అని సూపర్ డోపర్ చించాడు, ఆరేసాడు, పారేసాడు అంటే అది కూడా ఫేకే. బాగాలేదనేది కూడా ఫేకే. 25కి ఎలా ఉండబోతుందంట థియేటర్ దగ్గర? బాగుంది, ఒక పండగ వాతావరణాన్ని చూడొచ్చు. దసరా బిఫోర్ దసరాని చూడొచ్చు. దసరా ఎప్పటికే ఒక 1 week 10 days టైం ఉంటుంది. కానీ ఈ లోపల దసరాని ఒకసారి మనం అక్కడ థియేటర్ల ముందుల పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడొచ్చు. కనెక్షన్స్ పవన్ సార్కి నాకు తెలిసి ఎక్కువ బాలీవుడ్లో ఎక్కువ అంత క్రేజ్ లేదు, ఎవరేమనుకున్నా. బట్ మన సౌత్లో మాత్రం వస్తుంది. మన సౌత్ ఒక 500 crores వస్తుండొచ్చు బ్రో, ఈజీ 500. సాహోకి ముందు కూడా సాహో బాగా హిట్ అవుతుంది, చాలా బడ్జెట్ వస్తుంది. అది ప్రభాస్ అన్నకి క్రేజ్ ఉంది కాబట్టి అది ఓకే, అది వచ్చింది. కాకపోతే మన భయం అవుతుంది కొద్దిగా. ఓజీ బాలీవుడ్లో పవన్ అన్నకి అంత లేదు కదా మేడం. ప్రమోషన్స్ కూడా దగ్గర ఉంది కదా, ఎక్కువ చేస్తలేదు. అదొకటి డిలే ఉంది వాళ్ళు, దానివల్ల మైనస్ అవుతుండొచ్చు. సుజిత్ అన్న కొంచెం ప్రమోషన్స్ ఎంత ఎక్కువ చేస్తే ఇప్పుడు అంత బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 10 రూపాయలు పెట్టిన అనుకో 200% మనకు 100 రూపీస్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు జర ప్రమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సుజిత్ అన్న డెఫినెట్లీ మనకు మనీ అనేది రికవర్ అవుతుంది, ఇంకెక్కువ కలెక్ట్ చేస్తుంది. ప్రమోషన్ చేయకుండా చూస్తారు కానీ బాలీవుడ్లో చేయాలి కదా 100%. అది వాస్తవం, బాలీవుడ్లో చేయాలి. కాకపోతే వాళ్ళు ఇక అది వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరైతే మూవీ కొనుక్కుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో, వాళ్ళ ఇష్టం ఉంటుంది. అది మన దగ్గర అయితే ఒక 500 crores అంచనా వేసుకోవచ్చు. అంటే ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అంతగా రాలేదు. హరిహర వీరమల్లు చెప్పలేం బ్రో, ఈ సినిమా హిట్ కొడుతుంది. నేను బేసిక్గా సుజిత్ అన్నను బట్టి హిట్ కొట్టొచ్చు, కానీ పవన్ అన్న వెనక జర కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి చెప్పనిక రాదు. ఆ ప్రభావం దీని మీద పడుతుండొచ్చు. ఇంత అదే కాకుండా కొంతమంది కార్యకర్తలు వేరే వాళ్ళు అన్నది ఆపోజిషన్ పార్టీ వాళ్ళ గిట్ట ఏంటంటే కొంచెం నెగిటివిటీ, రాత్రికి రాతే వాళ్ళ గేమ్ ఎట్లయినా చేంజ్ చేయొచ్చు, చెప్పలేము. స్క్రీన్ ప్లే చేసింది కదా, ఓజీ కూడా చేస్తే బాగుంటుంది బ్రో. ఓజీ ఫ్యాన్స్ కి పండుగ అనుకోవచ్చు.
అనుకోవచ్చు బ్రో, డెఫినెట్లీ తప్పులేదు.